గుంటూరు ఎస్పీ కార్యాలయం ముందు మహిళలు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అనుచరులు తమపై దాడి చేసి అనుచితంగా ప్రవర్తించారని కోటేశ్వరం అనే మహిళ తన కూతురుతో కలిసి ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించింది. తమపై దాడి జరిగిందని మేడుకొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సీఐ దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినప్పటికీ నిందితులను అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై దాడి కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కలిసాము. ఎస్పీ గారిని కలిసిన తర్వాత మా మీద ఒత్తిడి పెరిగిందే తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. పైపెచ్చు సాక్షులు ఇందులో ఇంత అన్యాయం జరుగుతుంటే చూసినటువంటి సాక్షులు ధైర్యం చేసి మాకు వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి సాక్షులు బయటకు వచ్చి చెబుతుంటే ఇండ్ల మీద పడి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కడియాల గణేష్, కడియాల ప్రసాద్ అనేటువంటి వ్యక్తులు రెచ్చగొట్టి అందరినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్ల మీద పంపించి సాక్షులను కొడుతున్నాడు. మేకల రవి మేడికొండూరు తిరుపురం గ్రామం. చూడండి ఆగండి అవలా ఆగనా నా పేరు శ్రీవల్లి. 14వ తారీఖు నైట్ 7 గంటల సమయంలో మా మామయ్య వెళ్ళాడు ఆ ఇంటికాడికి.
వాళ్ళ ఇంటికాడికి వెళ్ళాడు, రావినూతల కోటేశ్వర్. వాళ్ళ ఇంటికాడికి వెళ్తే అక్కడ తన భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న అతను తన భార్య ఇద్దరు కలిసి మా మామయ్యని కొడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకొక 4-5 తీసుకొని వచ్చారు. సిద్ధల రోసయ్య, సిద్ధల రమేష్, సిద్ధల నరేంద్ర, సిద్ధల బాలయేసు, రావినూతల రోసయ్య, రావినూతల జ్యోతి వీళ్ళందరూ కలిసి కొడుతూ ఉన్నారు. మాకు దారిని పోయే వాళ్ళు చెప్పారు. చెప్తే మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళంగా మమ్మల్ని చూసి కూడా వాళ్ళు తనని కాళ్ళతో గుండెలపైన, బీర్జాలపైన ఎట్టబడితే అట్లా కొట్టినారు. నేను ఫోన్ చేస్తుంటే పోలీసులకి నన్ను పట్టుకొని కూడా సిద్ధల రోసయ్య భార్య నన్ను చూసి దుర్భాషలాడి తనని నా మీదకి పంపించింది. తనని తన కొడుకులు ముగ్గురిని పంపించి మమ్మల్ని ఒంటి మీద బట్టలు లేకుండా నడి రోడ్డు మీద నన్ను మా అమ్మని చీరలు చింపి నా ప్యాంటు, నా లెగ్గిన్ మొత్తం చింపేసి నడి రోడ్డు పైన నుంచోబెట్టి మేము పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు ఊరే భయపడుతుంది, మమ్మల్ని చూసి మీరు భయపడరా అని మాట్లాడుతుంటే జనం వచ్చి ఆపుతుండగా మీరు కనుక వచ్చారనుకో మేము ఎమ్మెల్యే గారి శ్రావణ్ కుమార్ గారికి చెప్పి మేము మీకు పథకాలు రాకుండా చేస్తామని మాట్లాడారు. వాళ్ళు భయపడి మా దగ్గరికి రాకపోతే దీంట్లో కడియాల గణేష్ గారు, కడియాల ప్రసాద్ వీళ్ళందరూ మా మీదకి వచ్చేసారు. వచ్చి మేకల రవి కూడా వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడి అందరు కలిసి కొట్టి నడి రోడ్డు పైన బట్టలు లేకుండా అటు ఇటు ఉరికిచ్చారు. చనిపోదామని మేము రైలు ట్రాక్ మీద పోతే ఆడ నుండి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి కూడా చేశారు. దీన్ని మేము మేడిగుంట సిఐ గారికి చెప్తే సిఐ గారు మా మీదనే కేసు కడతామని మమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడారు. 2 రోజుల కిందట సారు విచారణ ఉందని సిరిపురం రమ్మంటే వెళ్ళాం. ఎస్ఐ గారు, మేడిగుంట ఎస్ఐ గారు పిలిస్తే అక్కడ అది అయిపోయినాక వస్తున్నా కానీ మమ్మల్ని అట్నే వాళ్ళందరూ కలిసి ఉరికిచ్చి కొట్టారు. నన్ను, మా అక్కని, మా అమ్మని, మా మామయ్య బండి కూడా ఆపేసి 4 ఆడవాళ్ళు, వాళ్ళు 3 మగవాళ్ళు కొట్టారు సార్. ఇది జరిగింది. మేడిగుంట సిఐ గారు అయితే అసలు ఏమి మాట్లాడతలేదు. మాదే తప్పని మమ్మల్ని పంపించేస్తున్నారు. కట్టాం సార్, కట్టినా కానీ ఇంతవరకు వాళ్ళని తీసుకొచ్చేయాల. నాకు ఎట్లా పడితే అట్లా బెదిరిస్తున్నారు. ఎక్కడ ఆగపడితే అక్కడ కట్టాం సార్. పోలీసులు కట్టినా కానీ సారు ఇంతవరకు వాళ్ళని తీసుకొచ్చి ఏం చేయలేదు. మా మీద కూడా పెట్టారు సార్ కంప్లైంట్. మాదే తప్పని మమ్మల్ని చేస్తున్నారు. ఇట్లా న్యాయం లేదా అంటే సిఐ గారు అంటున్నారు మీదే తప్పు, మీరే వెళ్ళిపోండి, మేము ఎప్పుడు చేయాలో మా డ్యూటీ మాకు తెలుసు అంటున్నారు. శనివారం రోజు ఎస్ఐ గారు విట్నెస్తో మాట్లాడాలని అంటే తీసుకొని వెళ్ళొచ్చాం. ఎస్ఐ గారు దర్యాప్తు ఉందమ్మా రండి అంటే వెళ్ళొచ్చాం సార్. వెళ్ళి వస్తూ ఉండగా నన్ను ఆపి వాళ్ళ 4 సిద్ధల రోసయ్య, సిద్ధల నరేంద్ర, సిద్ధల బాలయేసు వీళ్ళందరూ ఆపి నన్ను ఇట్లా మోకాలు దండేసి కూర్చోబెట్టల్లా నా మొహం మీద పాసు పోసి తన భార్య జుట్టు పట్టుకొని లాగి రోడ్డుకేసి కొట్టింది సార్. నన్ను ఆ రోజు జరిగింది సార్. అది కొట్టారు సార్. నన్ను కొట్టి మగపిల్లలు అయితే నన్ను ఇట్ట మోకాలు దండే పిచ్చి పాసు పోసారు సార్ నా మొహాన. చాలా అన్యాయంగా ప్రవర్తించారు సార్. దానికి మేకల రవి కూడా వచ్చి నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడి లంజిల్లారా మీకు ఎవరు న్యాయం చేయరు, బొచ్చు కూడా బీక్కోలేరని నోటికొచ్చినట్టు మాట్లాడాడు సార్. అది ఆ రోజు జరిగింది. అది వెళ్ళి మేము సిఐ గారికి అయితే సిఐ గారు మీదే తప్పు అంటున్నారు సార్. ఆ రోజు కూడా కంప్లైంట్ పెట్టండి మేము చూసుకుంటామని అంటున్నారు కానీ ఎన్ని కంప్లైంట్ పెట్టినా కానీ పట్టించుకోవట్లేదు సార్. మాకు జరిగింది దాని గురించి. ఇది సార్. మీ తమ్ముడిని పొద్దుమగల కొట్టి లాఠీలు పెడతామంటున్నారండి. మమ్మల్ని లాఠీలు పెడతామంటున్నారు. కానిస్టేబుల్ ఎట్ట పడితే అట్ట ఏనంగా మాట్లాడుతున్నారు. మాకు తరపున న్యాయం చెప్పడానికి వచ్చే వాళ్ళని కూడా బేవత్సంగా మాట్లాడుతున్నారు. మాకు న్యాయం చేయండి సార్. నా పేరు కోడేశ్వరమ్మ, బంకా కోడేశ్వరమ్మ నా పేరు. మా తమ్ముడు 14వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆధార్ కార్డు కోసం వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ రావినూతల జ్యోతి, రావినూతల రోసయ్య ఇంట్లో ఉండారు. అది మా తమ్ముడు చూసి వెనక్కి తిరిగినప్పుడు వాళ్ళు తలుపు తీసి బీభత్సంగా కొట్టి పడేస్తే పక్కలంటోళ్ళని కూడా పిలుచుకొచ్చి చిద్దల రోసయ్య, చిద్దల రమేష్, చిద్దల బాలయేసు, నరేంద్ర, ఆదమ్మ, రావినూతల జ్యోతి,
రోసియా వాళ్ళు అందరు కలిసి కొట్టి పడేశారు. పడిపోయాడు మా తమ్ముడు. దారిని పోయేవాళ్ళు మాకు ఆ వార్త అందిస్తే మేము అక్కడికి వచ్చాం. అక్కడికి వచ్చినందుకు మమ్మల్ని దారినే చూసి ఏడంగా మాట్లాడతా మేము పోలీసులకు ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ తీసుకొని కింద ఇసిరి నూకి నా కూతురుని పట్టుకొని బేవత్సంగా ఒంటి మీద ఉన్న బట్టలు చించి వేసి నా కూతుర్ని ఎట్టబడితే అట్ట చేశారు. ఎదర్ల మీద చేతులేసి అసహాయంగా ప్రవర్తించారు వాళ్ళు. నన్ను కూడా ఎంత పడితే అట్టగా బేవత్సంగా చేశారు. సిద్ధల రోసియా, ఆదిమ్మ, జ్యోతి, నరేంద్ర, బాలయేసు అందరు కలిసి నన్ను బేవత్సంగా చేశారు. రమేష్ అయితే మరీ ఊరికిచ్చి మమ్మల్ని ఎంతో బేవత్సంగా చేశారు సార్. దీని సపోర్టు ఎమ్మెల్యే గారు, కడ్యాల గణేష్ గారు, కడ్యాల ప్రసాద్ గారు వీళ్ళు మొత్తం కలిసి సపోర్ట్ ఇస్తున్నారట. మా ఇంటికి కూడా పీకలేరు ఎవరు వచ్చినా కానీ. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావో, కలెక్టర్ కాడ పెట్టుకుంటావో, జిల్లా కోర్టులో పెట్టుకుంటావో, ఎక్కడ పెట్టుకున్నా కానీ మమ్మల్ని ఏమీ చేయలేరు. మా అండ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సిఏ గారు మాత్రం అసలు ఇది చేస్తుంది. లంచం 1 లక్ష రూపాయలు ఇచ్చారట వాళ్ళకి. ఆ 1 లక్ష రూపాయలు లంచం తీసుకొని ఇంకా ఎన్ని లక్షలైనా మేము పెట్టగలము, మీ తరపున మేము ఉండామని చెప్పని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మరి మాకు న్యాయం ఏంది? కేసు కట్టమంటే వాళ్ళేమో ఇదిగో కడుతున్నాం అంటున్నారు. కట్టినట్టు కట్టడం ఆ కాగితం మాకు చిత్త కాగితం లాగా ఇస్తున్నారు కానీ వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. మరి మా పరిస్థితి ఏంది? ఇక్కడ కూడా కలిసాము. నమస్తే అండి, నా పేరు దివ్యపాల్. ఈ 14వ తారీఖు జరిగినటువంటి అమానవీయమైనటువంటి సంఘటన గురించి వీరు నాకు తెలియపరిచినప్పుడు, మరి ఒక సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టాలి, అది బాధ్యత పోలీసు వాళ్ళదని చెప్పేసి నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి నేను వీళ్ళ సహాయం చేయడం కోసం 24వ తారీఖు రాత్రి ఇక్కడ మేడికొండ్రు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మేడికొండ్రు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత సిఐ గారితో ముఖాముఖిగా మాట్లాడితే గౌరవనీయులు సిఐ గారు చెప్పిన మాట ఏంటంటే వీళ్ళది కూడా తప్పు ఉందమ్మా అని. అదేంటి సార్ అంటే కొంచెం సేపటి తర్వాత ఆయన రివీల్ చేసింది ఏంటంటే ఆ కొట్టినటువంటి సిద్ధల రోసయ్య కుమారులు ముగ్గురు కూడా ఈ చెప్పబడినటువంటి యేసుబాబు, బాలయేసు, మరి రమేష్, నరేంద్ర, ఈ రావినుతల కోటేశ్వరరావు అనేటువంటి వీళ్ళకి పెద్దల యొక్క సహాయం అండదండలు ఉన్నాయని, మరి వీళ్ళు కేసు పెట్టి వీళ్ళు ఎంత దూరం పోగలరు, వీళ్ళు బలహీనులు కదా అనే మాట ఆయన పదప్రయోగం చేశాడు సిఐ గారు. చేసి వీళ్ళు కేసును విత్డ్రా చేయించమని వాళ్ళ తరఫున వచ్చిన పెద్ద మనిషిగా లేకపోతే వాళ్ళ తరఫున వచ్చినటువంటి వకాలతో పుచ్చుకున్న వ్యక్తిగా నాకు ఆయన మర్యాదపూర్వకంగా చెప్తున్నాడంట. అంటే మర్యాద లేకపోతే తంతారేమో ఆడవాలని నాకు తెలియదు. మరి వీళ్ళ పక్కన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారని చెప్పేసి సిఐ గారు ముఖాముఖిగా చెప్పారు. తర్వాత మేము వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే మధ్యలో ఎమ్మెల్యే గారు ఉన్నారమ్మా, అందుకు నేను వాళ్ళని ఏం చేయలేకపోతున్నాను అని చెప్పేసాను. అంటే మీకు లా అండ్ ఆర్డర్కి ఇష్యూ వస్తున్నప్పుడు, మీకు సమస్య వస్తున్నప్పుడు మీరు ఎందుకు సార్ అంత లాలుచి పడాల్సిన అవసరం? మీ రూల్ ప్రకారం వెళ్ళండి, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారంటే సరే ట్రాన్స్ఫర్ చేస్తే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళరు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు కదా సార్. మీరు అది గుర్తు చేసుకొని మీరు ముందుకెళ్ళాలి. ఆడపిల్లలకి అన్యాయం జరిగిందని చెప్పేసానంటే అన్యాయం జరిగిందమ్మా, అది మాత్రం వాస్తవమే. వీళ్ళు కేసు కట్టమని అడిగారు అనుకోండి ఆ బాధితులు, వాళ్ళ మీద కూడా కేసు కట్టమని అంటున్నారు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి సిఐ గారు నాతోటి ముఖాముఖిగా చెప్పారు. ఆ తర్వాత ఈ విషయాన్ని తీసుకొచ్చి వీళ్ళకి చెప్పి ఇందుట్లో పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మనం ఎంతవరకు వెళ్ళగలము అనేటువంటి అనుమానం మాకు కూడా వచ్చింది. ఆ రెండో రోజు మేము వీళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పి 25వ తారీఖు ఉదయాన్నే నేను వెళ్ళిపోయాను. 25వ తారీఖు ఉదయాన ఎవరైతే కొట్టారో సిద్ధల రోసయ్య కొడుకులు మరియు రావినుతల రోసయ్య అనేటువంటి వాళ్ళు వీళ్ళ ఇంటి ముందుకు వచ్చి వీళ్ళని ఏమంటారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని వార్న్ చేసి, వీళ్ళు బహిర్భూమికి వస్తుంటే వాళ్ళని వార్న్ చేసి మీరు మమ్మల్ని ఏం చేయలేరు అనే, ఇప్పటిదాకా మీరు మమ్మల్ని ఏం చేయలేరు అనే వాళ్ళు నెమ్మదిగా ఏం చేశారంటే వీళ్ళు ఊళ్ళోంచి వెళ్ళిపోమని చెప్పేసి అంటున్నారు. అంటే ఎమ్మెల్యే తరఫు అండదండలు ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళు చేసిన అక్రమాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తే ఊళ్ళోంచి వెళ్ళిపోవాలా? ఇది ఎక్కడ న్యాయం? ఏ ఆర్టికల్ చెప్తుందో మాకు అర్థం కావట్లేదు సార్. వీళ్ళని పెంచి పోషిస్తున్న సిఐ నాగుల మీరాని తక్షణమే ఆయన విధుల నుంచి ఆయన తొలగించాలా? ఈ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలా? ఈ విషయం సీఎం గారు మరి ఎవరైతే ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో
సార్ ఈ ఇంట్లో ఉన్న వీళ్ళకి జరిగిన అన్యాయం మీ ఆడపిల్లలకు జరిగినట్లుగా మీ పార్టీ వ్యక్తులకు జరిగినట్లుగా మీరు స్వీకరించాలి. ఎందుకంటే మీరు రాజు, మేము మీ కిందటువంటి ప్రజలు, మీరు మమ్మల్ని పాలించాల్సిన బాధ్యత ఉంది. ఇలా ఒక ఏకపాదంతో నడవడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం? కాబట్టి ఈ బాధిత కుటుంబానికి న్యాయం చేసిన బాధ్యత ఉంది. సీఎం గారి దృష్టికి ఇది వెళ్ళాలి. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడో మరి తెనాలి శ్రావణ్ కుమార్ గారు, ఆయనకు కూడా మరి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీ పేరు వాడుకుంటున్నారో నిజంగా మీరు ఇన్వాల్వ్ అయ్యారో మాకైతే తెలీదు వాస్తవాలు. మీరు కూడా చిత్తశుద్ధి కలిగిన వాళ్ళైతే ఈ ఆడవాళ్ళకి బయటకు వచ్చి న్యాయం చేయాలి, మీరు ఓపెన్గా న్యాయం చేయాలి వీళ్ళు మీరు. కాబట్టి దయచేసి ఇది గమనించండి. మీకు 2 చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ.